నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో. నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో. నీ వాక్యమే నా పాదములకు దీపమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయమో, నీ కృపయే నా ఆత్మకు అభిషేకమో. నీ కృపయే నా ఆశ్రయమో, నీ కృపయే నా ఆత్మకు అభిషేకమో. నీ కృపయే నా జీవన ఆధారమో, నీ కృపయే నా జీవన ఆధారమో. నీ కృపయే నా జీవనాధారమో. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యమో, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యమో. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా.
భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, గాలి తుఫాను రేగి అలలు పొంగినా, ఈ శ్వాస నావ మునిగి కొట్టబడినా, ఈ శ్వాస నావ మునిగి కొట్టబడినా, సముద్రం పొంగి నురుగు కట్టినా, సముద్రం పొంగి నురుగు కట్టినా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యాధి బాధలో నన్ను ముట్టినా, వ్యాధి బాధలో నన్ను ముట్టినా, ఈ శ్వాస నావ స్వస్థపడినా, అదే బాధలో నన్ను ముట్టిన, అంతులేని వేదన నాకు కలిగిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయ విడువకును, యెహోవా నన్ను తెరదీయును. ఆపత్కాలమున విడువకును, యెహోవా నన్ను తెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరి
ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. అందరూ అలా ఒక్క నిమిషం మోకాళ్ళ మీద కొద్దాం. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఏ యోగ్యత మనలో లేకపోయినా, అర్హత లేకపోయినా మనల్ని ఎంతగానో తన రెక్కల చాటును కాపాడుతూ ఆయన సన్నిధిలో మనందరము చేరి ఈ విధంగా మనసారా ప్రభును స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి యేసు ప్రభువా నీకు స్తోత్రం నాయనా. ఎందరికో లేదు భాగ్యం ప్రభువా. ఈ సంవత్సరం కూడా 3 రోజులు మేము ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మేము గడపడానికి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మీరు మా ఎడల చూపున కృపను బట్టి వందనాలు తండ్రి. మా ఎడల నీకున్న దయను బట్టి వందనాలు, కరుణను బట్టి వందనాలు, ప్రేమను బట్టి వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. అందరూ ప్రభుని స్తుతించుకుందాం. ఈ సంవత్సరం కూడా 3 రోజులు మనం చక్కగా ఏ ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రభుని మనసారా స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం నాయనని ఒక్క నిమిషం యేసయ్యకు మనసారా స్తోత్రాలు చెప్పుకుందాం. ఎక్కడ క్రమం తప్పకుండా అన్ని కార్యాల్లో మన ముందుకు సాగడానికి మన ఎడల ప్రభు చూపుతున్న కృపను బట్టి యేసయ్యా మీకే స్తోత్రం అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మా మంచి యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి ప్రత్యేకించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి ప్రత్యేకించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును.
నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారో నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారో నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నే బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలో పగలు రాత్రి ఇలాగూ మనం నిండు మనసుతో ప్రభుని ఆరాధించుకోవటానికి ఏ యోగ్యత అర్హత మనకు లేకపోయినప్పుడు ప్రభు మనలను ప్రేమించి ఆయన మనకిచ్చిన మంచి ధన్యకరమైన సమయాన్ని బట్టి, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యమును బట్టి ఒక్క నిమిషంలో 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 రోజులు ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ ఉపవాస ఆశీర్వాద పండుగలు జరిగించినటువంటి దేవుడు ఈ 3వ రోజు చివరి దినం మరింత ఘనముగా మహిమగా ఈ కార్యాలను ప్రభు జరిగించి ఆయనే మహిమ పొంది ప్రత్యేకమైన కృపతో మనలందరిని నింపి నడిపించి బలపరచునట్లుగా మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదా. ఈ 3వ రోజు ఉదయకాలపు ఆరాధనలో ప్రభు తన కృపతో నింపునట్లుగా రానైన తన దాసులు యేసురత్నమయ్య గారు మొగల్తూరు నుంచి రాబోతుండగా క్షేమంగా మన మధ్యకు నడిపించినట్లుగాను వారు నిలబెట్టుకుని ఈరోజు మనతో మాట్లాడినట్లుగా, అలాగే మధ్యాహ్న కాలం భీమరాజు గారు వచ్చి మధ్యాహ్నం వాక్యం చెప్పబోతుండగా మరి భీమరాజు గారిని ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా, అలాగే రాత్రి మరి చివరి కూడిక ప్రభు వల్ల, అలాగే వర్తమానం దైవజనులు యేసురత్న గారు మరి ఇవ్వబోతుండగా ప్రభు వాడుకున్నట్లుగా ఈ కూడికలు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినట్లుగా ప్రభు చిత్తమైతే అనేకులు రక్షణ లేని వారు ఉన్నారు, వారందరినీ ప్రభు రక్షణలోకి నడిపించి ముందుకు నడిపించినట్లుగా జరుగు కార్యమంతటి ద్వారా ప్రభువే మహిమ పొందినట్లుగా ఈ సమయంలో మన మధ్య ఉన్న సహోదరి కరుణ కుమారి చిన్న ప్రార్థన చేస్తుంది. అందరూ ప్రార్థనలో ఎక్కుపెద్దాం.
దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎంతో గొప్పవాడు, నమ్మదగినవాడు. దేవుని మహా ఉచితమైన కృపచేత మనం ఇక్కడ ఉపవాస కూటాలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇదే క్రమంలో ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవడానికి మరి కృపనిచ్చారు. మనందరూ ప్రార్థించిన రీతిగా మరి ఈ సంవత్సరం కూడా ఈ కూడుకులు ఎంతో ఆశీర్వాదకరంగా, ఏ ఇబ్బందులు శోధన ఎదురు కాకుండా, ఆటంకాలు ఏ లేకుండా మనం 3 రోజులు కూడా ఈ ప్రభు సన్నిధిలో ఎలాగ ఎదిగే కృపనిచ్చిన దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మనం ప్రార్థించిన దానికంటే ఘనముగా ఈ కార్యాలు జరగడానికి ప్రభు కృప చూపించారు. మనం ఊహించిన దానికంటే ఇంకా ఆశీర్వాదకరంగా ఈ కార్యాలు ప్రభు జరిగించారు. వచ్చి వెళ్ళిన దైవజనులు వాళ్ళు మనకు తెలియకపోయినా వారిపై విశ్వాసంతో మనం పిలిచాం. నిజంగా అద్భుతమైనటువంటి వర్తమానాలు, సాక్ష్యం రాత్రి మనం వినగలిగాం. నిజంగా వినినప్పుడు అనిపించింది, ఎంత భయానకమైన జీవితాలు వెళ్ళి కానీ దేవుడు ఎంత మహిమకరంగా ఇప్పుడు వాడుకుంటున్నాడు వీళ్ళని. ఒకప్పుడు అసహ్యమైన జీవితాల్లో నుంచి ఇప్పుడు దేవుని మహిమ కొరకు దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు అని అంటే దానికి కారణం వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు వాళ్ళు ఏమయ్యారు తెలుసా? లోబడ్డారు. దేవుని చిత్తానికి లోబడ్డారు. దేవుని చిత్తమే మా జీవితంలో జరుగుగాకని వాళ్ళ దేవుని సన్నిధిలో మరి వాళ్ళు దేవునికి ఇష్టలుగా నిలబడ్డప్పుడు దేవుడు రోగము నుండి స్వస్థత ఇచ్చి, సమస్యల నుంచి విడుదలిచ్చి, ఈరోజు ప్రతి స్థలములో దేవుని మహిమ కొరకు దేవుడు వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్దాం. ఇకనైనా మన జీవితాల్లో కూడా ఒక మార్పు తెచ్చుకోగలిగితే చాలు. ఇంతకాలం నేను దేవునికి వ్యతిరేకమైన బ్రతికాను, తాగుడుకు దగ్గరయ్యాను, జూదానికి దగ్గరయ్యాను, వ్యసనాలకి బానిస అయిపోయాను, భయంకరమైనటువంటి నా పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. చాలు, ఇకనైనా నా బ్రతుకును మార్చుకుని ప్రభు కొరకు నేను సమర్పించుకుంటాను, ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, ప్రభువుకు నేను అప్పగించబడతాను. ఇక నుంచి నేను ఇంతవరకు నా బ్రతుకు కాదు, ఇక నుంచి ఒక నూతనమైన బ్రతుకుతానని మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే దానంత గొప్ప ధన్యత మనకి ఇంక ఏమీ ఉండదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి విని విడిచిపెట్టొద్దు. ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఎందుకు ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ యొక్క వ్యసనానికి నేను బానిస అవటం చాలు అని దానికి పులి స్టాప్ పెట్టగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వదించబోతా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దయచేసి త్వరగా నేను 15 నిమిషాలు ఒక వాక్యం చెప్తాను. ఎందుకంటే కరెక్ట్గా 5:55 నిమిషాలకి నేను జూమ్ మీటింగ్ నడిపించాలి. ఈరోజు ఇంచుమించు మన భారతదేశంలో 26 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటాను. అందులో ఇంచుమించు 22 రాష్ట్రాలు జూమ్లో చేరాయి. ఇంతకు ఫస్ట్లో మేము చేరినప్పుడు 2 రాష్ట్రాలు ఉండేది. తర్వాత ఒక నెల పోయేటప్పటికి కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇలా బీహార్, ఇలా కొన్ని రాష్ట్రాలు ఇంక్లూడ్ అవ్వాయి. నేటికి ఇంచుమించు 22 రాష్ట్రాలు పొద్దుటే 6 గంటల నుంచి కరెక్ట్గా 7 గంటల వరకు 1 గంట ఈ జూములో మరి మీ ఆరాధన జరుగుతూ ఉంటుంది. పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి ఆ జూమ్ నడిపించాలి ఈరోజు నేను. కాబట్టి త్వరగా మిమ్మల్ని ఇసుకించను, కానీ నా సమయాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ చేత నేను తిట్లు తిన్నాను. కర్ణాటక కూడా తిడతాడు ఆడ భాషలో, తమిళం కూడా తిడతాడు, హిందూ కూడా తిడతాడు. ఒక మాట ఆడామంటే 3 భాషల్లో తర్జుమా జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కనుక
కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ వచనాన్ని మనం జ్ఞానం చేద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ కోరహ కుమారులు ఒక ఆశను మనకు తెలియజేస్తున్నారు. కోరహ కుమారుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆశ లేక అభిలాష, వాళ్ళకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మరి దేవుని సన్నిధికి ఎప్పుడు నేను వెళ్ళుదునా, ఎప్పుడు దేవుని సన్నిధిని కనబడుదునా అనేటువంటి ఒక ఆశ. ఎందుకు దేవుని సన్నిధి ఎడల అంత ఆశ వాళ్ళకి ఉంది? మీరు కోరహ కుమారుల గురించి ఒకసారి ఆలోచన చేస్తే, కోరహు, దాతాము, అబిరాము, వీళ్ళ ముగ్గురు మోషే అహరోనుల మీద ఏం చేసిన వారు తెలుసా? తిరుగుబాటు చేశారు. ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు ప్రజలను మరి కానాను దేశముకు నడిపిస్తున్నటువంటి మోషే అహరోనులు. ఇది మోషే అహరోనులు వాళ్ళగా కల్పించుకున్నది కాదు. మిద్యాను అరణ్యములో మోషే తన మేనమామ గొర్రెలను మేపుతుండగా దేవుడు ఒక పొదలో నుంచి దేవుడు ఏమయ్యాడు తెలుసా? మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషే, ఇదిగో నిశ్చయముగా ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నా ప్రజల మొర నేను విన్నాను. నిర్గమకాండం 2:24 ఉంటుంది. మీరు చదవద్దులే కానీ చూడండి. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నిశ్చయముగా నా ప్రజల మొర నేను విన్నాను, వాళ్ళ మూలుగును విన్నాను. ఇదిగో వాళ్ళని విడిపించడానికి నేను ఐగుప్తు దేశానికి ఏమయ్యాను తెలుసా? దిగి వచ్చాను. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఈ మిద్యాను అరణ్యాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అక్కడ ఫరోతోను మాట్లాడి నా ప్రజలైన ఇశ్రాయేలులను కానాను దేశం నడిపించాలని చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే మోషే అన్నాడు, అలాగా ప్రభువా, ఇంకంతకంటే భాగ్యం ఏంటి? ఓకే, నేను వెళ్ళిపోతాను అన్నాడండి. అయ్యి బాబు, నేను వెళ్ళలేను, నేను నోటు మాంద్యం కలిగినోడిని. ఇదిగో నేను దేవుడు నీకు కనపడ్డా, దేవుడు నీకు చెప్పాడంటే నేను ఏం చెప్పను, నువ్వు ఎవరవని చెప్పను. అయ్యి బాబు, నేను వెళ్ళను, నాకు అస్సలే కుదరదు అన్నాడట. ఇంచుమించు 4-5 రకాల సాకులు చెప్పాడు మోషే. లేదు మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను, నీకు అక్కడ అహరోను అనేటువంటి నీ అన్నగారిని నీ కొరకు నేను చిత్తపరచబోతున్నాను. నీవు అతనికి దేవుడిగా ఉండు, అతడు నీకు యాజకుడిగా ఉంటాడు. నువ్వు ప్రకటిస్తే ఆయన ఫరోతో చెప్తాడు, నీకెందుకు, నువ్వు లేగని చెప్పి మోషేను దేవుడు ధైర్యపరిచి బలపరిచి, ఎన్నిసార్లు నేను వెళ్ళనన్నా కానీ దేవుని పని కొరకు ఏం చేశాడు తెలుసా? మోషేను దేవుడు సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చేటాడికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అహరోనుతో దేవుడు మాట్లాడాడు. అహరోను, ఇదిగో నీ అన్న రాబోతున్నాడు, కాబట్టి మీరిద్దరూ కలిపి ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి. నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి తెలుసా? బయటికి ఇడిపించుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు పడుతున్న శ్రమ నేను చూచాను, వాళ్ళ బాధను నేను విన్నాను. అంతేకాదు వాళ్ళ మూలుగును నేను చూచాను. 3వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి 4 వచనాల్లో ఉంటుంది. ఏమిటి తెలుసా? వారిని విడిపించడానికి నేను వారి మధ్యకి ఏమై ఉన్నాను తెలుసా? దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకండి, లేవండి అని చెప్పి వాళ్ళిద్దరిని దేవుని పని కొరకు ఎవరు పిలిచారో, ఎవరు ఎన్నుకున్నారో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ కాళ్ళు మాకు కావాలని ఎక్కడ అడగలేదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరోతో మాట్లాడారు. ఫరోకు 10 అద్భుతాలు మోసే చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ బయటికి తీసుకురావటానికి దేవుడు మొత్తం మీద అద్భుతాల ద్వారా ఫరో హృదయం మార్చబడి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోండిరా బాబు మీరు అందరిని పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కానాను దేశం తీసుకుని వెళ్తున్నటువంటి యాత్రలో ఎర్ర సముద్రం దాటగానే అక్కడ తిరుగుబాటు మొదలైంది. ఏంటి తిరుగుబాటు?
దాతాము, అబిరాము, కోరహు అనేటువంటి వీళ్ళ ముగ్గురు గోత్రాలలో ఏం చేశారు తెలుసా? మోసే అహరోనుల మీద తిరగబడ్డారు. మీరే నాయకులా? మేము నడిపించలేమా? మీరే నడిపించాలా? ఇంక మీ కిందే మేము ఉండాలా ఇప్పుడు? ఇలాగని చెప్పి చాలా ఇబ్బందికరమైన మాట్లాడుతూ మోసే అహరోనులు నిందించారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా, ఈ పనికి మేముగా రాలేదు, దేవుడు మమ్మల్ని బలవంతం చేసి ఈ పనిలో పెట్టాడు. లేదు, మీరు కూడా ఈ పని చేయాలనుకుంటే, దేవునికి ఇష్టమైతే ఈ పని మీరు చేద్దరు, కానీ రండి మనందరం కలిసి ఎక్కడికి వెళ్దాం? ప్రత్యక్ష గుడారానికి వెళ్దామని చెప్పి ప్రత్యక్ష గుడారానికి వచ్చి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళతో ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, చాలా కోప్పడ్డాడు. అసలే నా సేవకుడైన మోసే అహరోనుల మీద విరోధంగా మీరు మాట్లాడడానికి అసలు మీరు ఎవరు? నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నేను దేవుని నా పని కొరకు నేను వాళ్ళని ఏం చేసుకున్నాను తెలుసా? ఏర్పాటు చేసుకున్నాను. మోసే, దయచేసి వీళ్ళందరి గుడారాలకు దూరంగా మిగిలిన వాళ్ళందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పన్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు ఎప్పుడు జరగనటువంటి మరణం వీళ్ళకి ఇప్పుడు ఏమవబోతుంది? జరగబోతుందని చెప్పి దేవుడు ఇశ్రాయేల్ అందరినీ కోరహు, దాతాము, అబిరాము గుడారాలకు దూరంగా వీళ్ళ గుడారాలు మార్చేశారు. ఏం జరిగిందో తెలుసా? ఈ దాతాము, అబిరాము, కోరహు అనేటువంటి వీళ్ళ మూడు కుటుంబాలని ఇంచుమించు 250 మంది అనుకుంటాను నేను. వాళ్ళన్న స్థలం భూమిని ఎరవిడిచి వాళ్ళందరూ బ్రతుకుండగానే భూకంపం అంటాం కదా, భూకంపం అంటే భూమి ఒక్కసారిగా ఇలా జంపు చేసి లోనికి వెళ్ళిపోద్ది. అక్కడున్న వాళ్ళందరూ అందులో కిందకి వెళ్ళిపోతారు. అలాగా భూమి నెరవిడిచి కోరహు, దాతాము, అబిరాములు అన్న వారిని ఏం చేసింది తెలుసా? మింగేసింది. ఎవరికి జరగని మరణం వాళ్ళకి జరిగిపోయింది. ఎందుకు జరిగింది? దేవుని మీద, తన సేవకుల మీద తిరుగుబాటు వాళ్ళకి ఏం తెచ్చిపెట్టింది తెలుసా? మరణాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ కోరహు కుమారులు ఎలాగొచ్చారు మరి? ఇప్పుడు వాళ్ళతో కూడా చచ్చిపోవాలి కదా. కానీ ఏం జరిగింది తెలుసా? వీళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారట. యెరూషలేము దేవాలయానికి వెళ్ళారంటే దేవుని ఆరాధించుకోవటానికి. కానీ వాళ్ళు ఆరాధనకి వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడ జరగకున్న నష్టమంతా జరిగిపోయింది. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆశ ఏంటి తెలుసా? మేము దేవుని సన్నిధిలో ఉన్నాము కనుకనే మేము బ్రతికాం. దేవుని సన్నిధి నివసించేవారు ధన్యులు అని రాయబడింది. 84 కీర్తన 10వ వచనం. దేవుని మందిరంలో నివసించేవారు ఎవరో ధన్యులు. ఇదిగో మేము ధన్యులం కాబడగలిగాం. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మేము ఉండటం వల్ల ఆ రోజు మరణము చెందకుండగా మేమేమయ్యాం తెలుసా? కాపాడబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళకి ఆశ ఏంటి తెలుసా? మందిరంలో ఉండాలని ఆశ. ఎందుకు? మందిరంలో ఉండటం వల్ల, మందిరంలోనికి వెళ్ళటం వల్ల, మందిరంలో గడపటం వల్ల, మందిరంలో ప్రభుని ఆరాధించుకుంటూ ఉండిపోవటం వల్ల వారు ఏం చేయబడ్డారు తెలుసా? మరణము నుంచి తప్పించబడ్డారు. దేని నుంచి? మరణము నుంచి తప్పించబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ మరణం చెందేస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ గుడారాలు లేవు, వాళ్ళ నివాసం లేదు, వాళ్ళ ప్రజలు ఎవ్వరూ లేరు. ఏమైందా? ఇదిగో ఇలా జరిగిందని చెప్పినప్పుడు అయ్యో ఎంత గొప్ప కార్యం. దేవుని సంధికి మేము వెళ్ళటం వల్ల ఈ ఉగ్రత నుంచి మేము తప్పించబడ్డాం. లేకపోతే మేము కూడా ఏమై ఉండేవాళ్ళం? ఈ ఉగ్రతలోనే మేము చనిపోతాం కదా అనుకుని వాళ్ళు ఇప్పుడు దేని మీద ఆశ పెంచేసుకున్నారో? దేని మీద ఆశ పెంచుకున్నారు? మందిరం మీద ఆశ పెంచుకున్నారు. ఎలాంటి ఆశ? ఇక్కడ ఒక జంతువును పోల్చి చెప్తున్నారు. ఏ జంతువు? చూడండి, ఏ జంతువు అంట? మొదటి వచ్చిన చదవరా? చూడండి, ఒక దుప్పి. ఈ దుప్పులు ఎక్కడుంటాయి? అడవిలో ఉంటాయి, అరణ్యములో ఉంటాయి. ఈ దుప్పికి ఎవరో ఒకరు బకెట్తో పట్టుకెళ్ళి నీళ్ళు పెడతారా? అమ్మ, నీళ్ళు పెడతారా? నీళ్ళు పెట్టరు. దానికి అదే ఎక్కడ నీళ్ళు ఉన్నాయో ఎత్తుక్కోవాలి అరణ్యంలో. అది కూడా అలాగా గుండె అరచేతిలో పెట్టుకుని ఎక్కడ ఏ ప్రమాదం పొంచి వచ్చేద్దో తెలియక భయంతో అది ఏం ఎదుక్కుంటా తెలుసా?
నీటి వాగులను వెతుకుతుందట. దుప్పి నీటి వాగుల కొరకు ఏం పడుతుందట? ఆశపడుతుందట. కొన్నిసార్లు ఆ నీరు వెతుక్కునే సమయంలో ఏ పులో ఏ సింహమో దాని మీద దాడి చేసి చంపేస్తాయట. అటు నీళ్ళు తాగదు, బ్రతుకు ముగించేసే పరిస్థితులు ఉంటాయి. అటువంటి భయానకమైన పరిస్థితిలో నీటి వాగుల కొరకు ఏం పడుతుందట? ఆశ పడుతుందట. ఎలాగా? ఒక ఎత్తైనటువంటి అరణ్యంలో ఎత్తైన పర్వతం ఎక్కుతుందట. ఎత్తైన పర్వతం ఎక్కి కళ్ళయ చూస్తుందట. ఏ పక్కనే నీటి వాగు ఉందో, ఏ పక్కన నీరు చెరువు ఉందో, ఏ పక్కన నది ఉందో పైకి ఎక్కి చూసి ఆ దిశగా నీటి కొరకు ఏం పడుతుందట? అది ఆశతో అక్కడికి వెళ్తుందట. మీరు ఎండమావులు అనే మాట విన్నారు ఎప్పుడైనా? ఎండమావులు అంటారు తెలుసా? ఎండమావులు అంటే మధ్యాహ్నం కాలం మాటలో ఎండ గట్టిగా వస్తున్నప్పుడు మనం ఈ రోడ్డు అంతా చక్కగా గన్నవరం నడుచుకుంటూ వెళ్ళండి. ఒక పర్లాంగు ముందు మీరు చూస్తే రోడ్డు మీద వర్షం కురిసేసినట్టు మబ్బు ఉంటుంది. రోడ్డు మీద అయ్యో వర్షం కురిసింది, ఇక్కడ మనకి కురలేదు అనుకున్న రోజులు ఉన్నాయి. నేను చాలాసార్లు నాకు దాన్ని ఎరక్క అక్కడికి వెళ్ళేటప్పటికి వర్షం ఉండేది కాదు. అది దాన్ని ఏమంటారంటే ఎండమాములు అంటారు. ఎండమాములు. ఈ ఎండమాములను చూసి కూడా నీరు అనుకుని ఏం పోతుందంటే ఇది మోసపోతూ ఉంటుందట. అయితే నీటి వాగుల కొరకు అది ఏం పడుతుంది తెలుసా? ఆశతో పరుగులు తీస్తుంది. మొత్తం అది ఎక్కడో దిక్కుని నీరు పట్టుకుని అది దాహాన్ని తీర్చుకుంటుందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఒక ఆశ, ఒక జంతువు నీటి కొరకు ఆశపడినట్లుగా, నీటి కొరకు ఆరాట పడినట్లుగా కోరహ కుమారుల ఆశ ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనో, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను గడిపేదననే ఒక ఆశ. దేని వలే? దుప్పి వలె మేము ఆశపడుతున్నాం. దేవుని సన్నిధి మమ్మల్ని బ్రతికించింది, దేవుని సన్నిధి ఆరోగ్యం ఇచ్చింది, దేవుని సన్నిధి ఈరోజు మాకు ఆశీర్వాదం ఇచ్చింది, దేవుని సన్నిధి సమాజంలో సజీవులుగా మమ్మల్ని నిలబెట్టింది. కాబట్టి ఆ సన్నిధికి మేము ఎప్పుడు వెళ్ళుదామా, ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిందుమా అని ఏం పడుతున్నారట? ఆశ పడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న, మన ఆశ ఏంటి? లోక సంపద, ఆశ, లోక భోగభాగ్యాలు కూడగట్టుకోవటం, లేకపోతే ఏదో చేసుకోవాలని ఆశ. మందిరాన్ని విడిచిపెట్టి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రయాసతో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద గొప్ప దైవజనులు మనకు తెలియని వాళ్ళని పిలిపించి ఈ 3 రోజులు వాక్యం వినిపిస్తుంటే మన వాళ్ళు చాలామంది పనిలోకి వెళ్ళిపోతున్నారు. ఆరాధనలు ఉంటలే, చాలా మొక్కలు కనబట్టలేదు నాకు వెనకాల చూస్తుంటే. చాలా విచారకరం కదా. ఏంటి నీ ఆశ? దేవుని చిత్తం కాకుండా నువ్వు పొరలగలవా, దొరలగలవా, సంపాదించగలవా? ఒక్క నిమిషంలో మన బ్రతుకు ఏమవుద్దో మనకు తెలియదు. ఆయన మనల్ని విడిచిపెడితే మనం ఏమవుతామో కూడా మనకు తెలియదు. ఈరోజు మనం ఈ విధంగా మనం బ్రతుకున్నామంటే ఎవరి కృపో తెలుసా? ప్రభు కృప. ఆయన కాదనుకుంటే ఒక క్షణములో మన బ్రతుకు మటాస్. ఆయన కృప చేతనే మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. ఈరోజు ఈ స్థితి ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడిచ్చాడు. ఆయన మనసారా మనం స్తుతించొద్దా? సంవత్సరానికి ఒక్క మారు 3 రోజులు మనం 3 రోజులు కూడా ప్రభు సన్నిధిలో ఉండాలనేది ఒక నియమం. అదే క్రమం ఇప్పుడు వరకు జరుగుతూనే ఉంది, ఇక జరుగుతూనే ఉంటుంది. కానీ మన బ్రతుకులో ఇంకా సన్నిధి ఎడల ఆసక్తి లేకపోతే మరి ఇంకేం చేయగలం అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడదును, ఇది ఆశ. ఎక్కడ కనబడాలా? ఎందుకు దేవుని సన్నిధిలో కనబడాలా? ఒక్క మాట చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక్క మాట మనం చదువుదామా? 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయము 1వ వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కలకర్ర నాకిచ్చి, నీవు లేచి
దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్క పెట్టుము. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆలయములో పూజిస్తున్న వారిని, ఆలయములో ఆరాధిస్తున్న వారిని, ఆలయములో పాడుతున్న వారిని, ఆలయములో దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నటువంటి వారిని, ఆలయములో ఆయన సన్నిధిలో నిలిచి సాక్ష్యం ఇచ్చేవారిని ఏమంటాడంట దేవుడు? పూజించేవారిని లెక్కపెట్టు, లెక్కపెట్టు. ఆ లెక్క ఒకేలా మనం లేనప్పుడు వస్తే, ఆ లెక్క మనం లేనప్పుడు ఆ దేవదూతలు లెక్కించే పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి? దేవుని లెక్కలో లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేసుకుందాం. ఎక్కడ కనబడాలా? దేవుని మందిరములో జరిగే ఆరాధనలో ఏ ఒక్కరోజు మిస్ కాకుండా మనం ఏమవ్వాలి తెలుసా? ఆ పూజించే వారిలో మనం అందరము ఉండాలా. దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా? దేవదూతనంట ఇదిగో దేవాలయములో, ఆలయములో పూజిస్తున్న వారందరినీ లెక్కించంటాడంట దేవుడు. లెక్కించడం మొదలు పెడతాడు. ఆ లెక్కలో నువ్వు లేకపోతే, ఆ లెక్కలో ఆ రోజు నువ్వు లేకపోతే నువ్వు విడిచిపెట్టబడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు విడిచిపెట్టబడిన వాడంట మహాభయంకరమైన శ్రమలో ఉంటాడట. ఎత్తబడిన వాడంట ప్రభు సన్నిధిలో పరలోకప ప్రేమ విందులో ఏళ్ళ పాటు ప్రభుని స్తుతిస్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏడవబడిన వాడంట 7 ఏళ్ళు ఏమనుభవించాలంట? శ్రమ అనుభవించాలి. మరి ఏ రోజు దేవుడు లెక్కిస్తాడో మనకు తెలుసా? అందుకే కోరహ కుమారుల ఆశ ఏంటి తెలుసా? నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దాం, ఎప్పుడు దేవుని మందిరంలో కనబడదామా? ఇది ఆశ. ఎలాంటి ఆశ? ఒక దుప్పి ఆశపడినట్లుగా, ఇదిగో ఒక దుప్పి ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఏం పడుతుంది తెలుసా? ఆశ పడుచున్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గోదావరి కాలం అంట. గోదావరి కాలం అప్పుడు గోదావరి లంకల్లో ఉన్న వాళ్ళందరూ నదులో వచ్చే పుల్లలు తీసుకుంటూ ఉంటారు. మనకు తెలుసు గన్నవరం బ్రిడ్జి నుంచి కూడా చాలామంది ఆ పుల్లలు తీస్తూ ఉంటారు. అలాగే ఆలమూరు బ్రిడ్జి నుంచి కూడా చాలామంది ఆ నదిలో దూకి ఆ వచ్చేటువంటి కర్రలు, ఆ టేక్ చెట్లు అవి వచ్చేస్తూ ఉంటాయి, గంధం, ఆ ఎర్రసందనం చెట్లు అవి వచ్చేస్తూ ఉంటాయి నదిలో. ఆ గోదావరికి తీసుకుంటూ ఉంటారు చాలామంది. అలాగే చాలామంది పొద్దుటే తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆ బ్రిడ్జి దగ్గర ఉండి ఆ నదిలో వచ్చి కర్రలు తీస్తూ ఉంటారు. ఒక ఆయన తెల్లవారుజాము 3 గంటలు వెళ్ళిన కానించి కూడా అలాగే ఆ వచ్చే కర్రలు ఎక్కడొస్తుందా ఎప్పుడొస్తాయి అన్నట్టుగా చూస్తూ ఉన్నాడట. అందరూ ఏదో తీసుకుంటా అన్నాడు కానీ ఏదో ఇంకా పెద్దది వస్తుంది అన్నట్టుగా అలాగే చూస్తూ ఉన్నాడు. ఓ టైంలో ఒక నల్లటి మాను నీటిలో వచ్చేస్తుందట. దాన్ని చూసి అన్నాడట, రేయ్ అది నాది, మీరెవ్వరూ దిగటానికి ఇల్లేదు అన్నాడట. అప్పుడు వరకు అందరు తీసుకున్న వాళ్ళు పోన్లేరా, ఆడు పొద్దుటి నుంచి ఏమి దిగలేదు, మనం ఏది తెచ్చుకోలేదు, మనం అందరం తలకు కర్రని తీసుకున్నాం, పోన్లే ఆడు కుదిలేండి అని చెప్పి మొత్తం అందరు వదిలేయారట. నల్లటి మాను నీటిలో వచ్చేస్తుందంట. అది వచ్చేస్తుంటే మనోడు నదిలో దిగాడట. దిగిన తర్వాత వాడు ఆశ ఏంటి తెలుసా? ఆ పెద్ద మాను, అబ్బా నా జీవితం మారుద్ది, నా స్థితి మారుతుంది, దీన్ని నమ్ముకుంటే బోల్ డబ్బులు వస్తాయి, ఇలాగ ఊహించుకుంటూ ఆశతో ఏమయ్యాడు తెలుసా? అందులోకి దిగాడట. దిగిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా? ఈ మనిషి కనబట్టలేదట. ఆ నల్ల మాను మాత్రం కనబడుతుంది. ఇంతకేం నల్లదే మాను కాదు, ఎలుగుబంటి అంట. నీటిలో ములుగుతూ తేలుతూ వస్తుంది. అంటే ప్రాణగండం, దానికి చచ్చిపోయే పరిస్థితులు ఉంది. అటువంటి పరిస్థితులు అది వస్తూ ఉంటే కరెక్ట్గా ఈడెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు దానికి ఏం దొరికింది? ఆశ్రయం దొరికింది. వెంటనే అంట ఈ నీళ్ళ కిందకి తిరగేసి ఈడి మీద ఎక్కి ఆ నల్లటి మోన అనేటువంటి ఆ ఎలుగుబంటు నిలబడ్డదట. నీటిలో కొంచెంసేపటికి ఊపిరాడకి ఏమైపోడు, చనిపోయాడట. ఏంటి ఆశ ఇడిది? పొద్దుటి నుంచి అందరూ తలకోడు తీసుకోవటం మానేసి అది నాది అనుకుంటూ కూర్చొని ఏం తెచ్చుకున్నాడో? మరణాన్ని తెచ్చుకున్నాడు. జాగ్రత్త సుమా. దేని కొరకు ఆశపడుతున్నాం, దేని కొరకు ఆరాటపడుతున్నాం? నీ ఆరాటము నా ఆరాటం ఒకటై ఉండాల. మనం అందరము ఆ రోజు దేవుని ఆలయములో పూజించే గుంపులో ఉందుముగాక.
హల్లెలూయా. దేవుడు లెక్కించేటప్పుడు మనం అందరం ఆ లెక్కలో ఉందుముగాక. కాబట్టి కోరహ కుమారులకు ఉన్నటువంటి ఆశ, అభిలాష ఏంటి తెలుసా? వాళ్ళకి ఆశ ఒకటే. ఏంటి వాళ్ళ ఆశ తెలుసా? దేవుని సన్నిధిలో మేము కనబడాలి. మేము దేవుని సన్నిధిలో ఆరాధనలో మేము ఉండాలా, పాటల్లో మేము ఉండాలా, స్తుతించుటలో మేము ఉండాలా, సాక్ష్యం ఇవ్వటంలో మేము ఉండాలా, వాక్యం వినడంలో మేము ఉండాలా. మేము ఎక్కడ తప్పిపోకూడదు. ఇది వాళ్ళ ఆశ. నీ ఆశ ఏంటి? ప్రారంభ ప్రార్థనకి ముందే నేను మందిరానికి వెళ్ళాలా, ప్రారంభ ప్రార్థనకు ముందుగానే నేను దేవుని మందిరంలో నేను ముందుగానే ప్రార్థన చేసుకుని ఆ ఆరాధనకు నేను సిద్ధపడాలా, పాటల్లో నేను ఉండాలా, స్తుతి ఆరాధనలో నేను ఉండాలా, వాక్య పరిసరలో నేను ఉండాలా. ఏదో ఆకారం వెళ్ళటం కాదు, నేను ముందే వెళ్ళిపోవాలనే ఆశ మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకో తెలుసా? నిన్నటి ఉదయం అంతా మందిరం గురించే మనం విన్నాం. మందిరం యొక్క ఆ ప్రాముఖ్యత దైవజనులు వివరించారు. మందిరం యొక్క ఆ గొప్పతనాన్ని దైవజనుల ద్వారా మనం వివరించబడ్డాం. కాబట్టి దేన్ని ప్రేమించాలి మనం? యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ఏమవుతారో వర్ధిల్లుతారు. మందిరాన్ని ప్రేమించండి. మందిరం ఎడల ఆసక్తి పెంచుకోండి. మందిరం ఎడల ఆశని పెంచుకోండి. మందిరంలో ఉండటానికి ఇష్టపడండి. మందిరంలో గడపడానికి ఇష్టపడండి. మందిరంలో ప్రభుని మనసారా స్తుతించడానికి ఇష్టపడండి. అలాగ మనం స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మన ప్రతి అక్కరా కొదువ ఆయన తీర్చుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి నీ ఆశ ఏమైందో, నా ఆశ ఏమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి. కోరహ కుమారులకు ఉన్న ఆశ ఒక తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వారి ప్రాణం దేవుని కొరకు ఏం పడుతుందంట? దేవుని కొరకే, దేవుని కొరకే. ఆశ లేకపోతే ఏమి చేయలేం, ఆశ లేకపోతే ఏమి చేయలేం. కాబట్టి ఆశ కలిగి దైవ సందులో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అందరూ దయచేసి తల్ల వంచండి. ఒక్క నిమిషం ప్రభు పాదాల దగ్గర మనం దేవుని చిత్తానికి లోపడదాం. ఒక్క నిమిషం. ప్రభువా, అటువంటి ఆశ నాకు కలగజేయ తండ్రి, అటువంటి ఆశ నాకు కలగజేయ ప్రభువా. ఇదిగో అటువంటి ఆశ నాకు కావాలి. ఇదిగో నేను 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 నీ మందిరం ఎడల ఆశను పెంచుకుంటాను, నీ మందిరం ఎడల ఆసక్తిని పెంచుకుంటాను. అయ్యా, కోరహ కుమారుల వల్లే ఎప్పుడు నీ సన్నిధిలో నేను కనబడదునా అని ఒక ఆరాటం కలిగి నేను పరుగులెడతాను ప్రభువా. దయచేసి నన్ను బలపరచు ప్రభువా. అట్టి కృప నాకు ఇవ్వండి ప్రభువా, అట్టి కృప నాకు ఇవ్వండి ప్రభు అని ఒక్క నిమిషం అందరూ ప్రభు సందులో ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహా ఉచితమైన కృపచేత ఈ సంవత్సరం 25, 26, 27 తారీఖులు ఉపవాస పండుగలు ఏర్పాటు చేసుకోవటానికి కృపనిచ్చాం. ఈ తెల్లవారుజాము స్తుతి ఆరాధన మేము జరిగించుకోవటానికి కృపనిచ్చాం. ఈ స్తుతి ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన విలువైన మాటను బట్టి వందనాలు. నీ సన్నిధి ఎడల ఆసక్తిని కలిగి నీ సన్నిధిలో గడిపే కృప మాకివ్వండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. అట్టి ఆశతో మేము ముందుకు సాగటానికి కృపనివ్వండి. వచ్చిన పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వర్షపును మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ 3వ రోజు ఆ పగలు ఆరాధన అంతా కూడా మహిమ కొరకు జరిగించండి. అలా మధ్యాహ్నం జరిగే ఆరాధన, ఉదయకాలం జరిగే ఆరాధన, ఈ రాత్రి జరిగే ఆరాధన అంతా కూడా మహిమ కొరకు జరిగించి మేలు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ కనుని సహవాసం, సమాధానం మనకును మన కుటుంబాలకును సంఘానికి గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి లిఖనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి వినండి. 9 గంటలకి మళ్ళా మనకి ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధనకి పెందలకాడ వెళ్ళి చెద్దుపడి రండి. ఈ మధ్యాహ్నం వర్తమానం యేసురత్న గారని మొగల్తూరు, మా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి దైవజనులు మరి భీమరాజు గారు
మధ్యాహ్నం కాలం వర్తమానం ఇస్తారు. అలాగే ఈ రాత్రి మనకి యేసురత్న గారు కొంచెంసేపు వాక్యం ఇస్తారు, చెప్తారు. తర్వాత మనకి ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. కాబట్టి అందరూ సిద్ధపడి మరి ఈ దినం అంతటి కొరకు సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. అందరికీ